లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి నాంది పడ్డ సినిమా ఖైదీ. కార్తీ హీరోగా వచ్చిన ఈ సినిమా మాస్ అండ్ క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునింది. కార్తీలోని మాస్ యాంగిల్ లోకేష్ కనకరాజు బాగా ఎలివేట్ చేశాడు. మరి ఆ సినిమాతోనే లోకేష్ కి ఫ్యాన్స్ అయితే ఏర్పడ్డారు. సౌత్ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో లోకేష్ ఒకడని గుర్తించారు ఆడియన్స్. ఖైదీ తర్వాత విక్రమ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని ఇంకాస్త క్రేజ్ తెచ్చేలా చేసింది. ఆ సినిమా అయితే కమల్ హాసన్ కి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇచ్చింది. ఖైదీ, విక్రమ్ మార్క్ క్రియేట్ లోకేష్ నెక్స్ట్ ఎంత గొప్ప సినిమాలు చేసినా ఆయన పేరు చెప్పగానే ఖైదీ, విక్రమ్ సినిమాలే గుర్తు చేసుకుంటారు ఆడియన్స్. అంతగా ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఖైదీ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. ప్రెజెంట్ అయితే కూలీ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లోకేష్ ఖైదీ 2 గురించి హింట్ అయితే ఇచ్చాడు. ఖైదీ 2 కథ కూడా బాగా వచ్చింది. తన దృష్టిలో తనకి మొదటి అవకాశం ఇచ్చిన స్టార్ కార్తీ. అందుకే ఆయనతో ఖైదీ 2 మరింత బాగా తీస్తానన్నాడు లోకేష్. అంతేకాదు ఖైదీ 2 కథ 35 పేజీల స్క్రిప్ట్ ఫైనల్ చేశాడట. అంటే ఈసారి వ్యవహారం వేరే లెవెల్ అనేలా ఉంది. ఖైదీ 2 సినిమా విషయంలో లోకేష్ కమిట్మెంట్ చూస్తే ఆడియన్స్ కి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది. అయితే లోకేష్ సినిమా అంటే చాలు స్టార్లు, కామియోలు, సినిమాటిక్ యూనివర్స్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి ఖైదీ 2లో లోకేష్ ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తాడు? తన సినిమాటిక్ యూనివర్స్ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటాడనేది చూడాలి. కూలీ రిలీజ్ అవ్వడమే ఆలస్యం ఖైదీ 2ని సెట్స్ మీదకు తీసుకెళ్తాడట లోకేష్. విక్రమ్ లో రోలెక్స్ కూడా ఖైదీ 2లో ఉంటుందా అనేది డిస్కషన్ సోషల్ మీడియాలో ఇప్పుడు నడుస్తుంది. మరి ఆ విషయంలో లోకేష్ ప్లాన్ ఎలా ఉందో చూడాలి. ప్రెజెంట్ అయితే కూలీ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు లోకేష్ కనకరాజ్. సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్ లో నటించిన కూలీ సినిమాలో మన కింగ్ నాగార్జున విలన్ గా చేశారట. సినిమాలో శృతి హాసన్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సాబిన్ సాహూర్ నటించారు. పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో అయితే కనిపించింది.